అమ్మ పడుకుంది, బతికిపోయాం. ఏంటమ్మా లేడీ విలన్లా పోజు కొడుతున్నావు? నువ్వు సెంటిమెంట్ మదరవు కదా? కాదు, మదర్గానే కాదు, అవసరమైతే లేడీ విల్లన్ గా, కామెడీగా, దయ్యంగా, దేవతగా అన్ని రకాల వేషాలు వేస్తాను. అమ్మో లేరా? ఏంటి ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా రోజు ఇదే గొడవ? సరే ఏంటమ్మా ఏమైంది, ఏం జరిగింది? రోజు పెళ్లి చేసుకో అంటే నా మాట వింటున్నావా? నీ పాటికి నువ్వు యాడ్ ఫిల్మ్స్, మైనస్ ఫిల్మ్స్ అని రోజు రాత్రి ఇంటికి 1 గంటకి 12ంటికి వస్తున్నావు. ఏంటంటే బిజీగా ఉన్నాను, సంతోషంగా ఉండు అంటున్నావు. ఉండు, ఎవరొద్దన్నారు బిజీగా? కానీ దాంతో పాటు కాస్త సంతోషంగా ఉండొచ్చు కదరా? అది సరేరా, నువ్వు సంతోషంగా ఉంటే కదరా నేను సంతోషంగా ఉండేది. చూడు మీ నాన్న చూడు, ఇంత పెద్ద ఇల్లు కట్టి ఇంత సంపాదించి నీ కోసం చేస్తే దాన్ని కూర్చుని హాయిగా అనుభవించకుండా ఇంత డబ్బు సంపాదించి ఏం చేస్తావురా? నువ్వు బాగున్నావా, టైంకి తింటున్నావా, టైంకి పడుకున్నావా అని అడిగే పెళ్ళాం వస్తే కదరా నేను హాయిగా ఉండేది. నీకు పుట్టబోయే బిడ్డలతో ఆడుకుంటూ హాయి హాయి అని వాడిని నిద్రపోబెట్టి టైంకి నేను కూడా పడుకుంటా కదరా. ఆహా, ఇదంతా జరగదు. ఇంత పెద్ద వంశానికి అసలు వారసుడు వస్తాడో రాడోరా? కరెక్టా అమ్మా? కరెక్ట్. నేను అడగాల్సినవన్నీ నువ్వే అడిగావు, కానీ వాటికి ఆన్సర్ చెప్పరా? నీకు ఆన్సర్ కావాలి కదా. ఇవాళ నేను చెప్పబోయే ఆన్సర్ ఏంటంటే, అమ్మా నేను సంపాదించేది ఎందుకు? కేవలం డబ్బు కోసమేనా? నో, పేరు కోసం, ప్రెస్టీజ్ కోసం. దాంతో పాటు కొంచెం డబ్బు వస్తుంది అంతే. అయినా తండ్రి ఆస్తిని కూర్చుని తింటున్నాడని బ్యాడ్ నేమ్ తేవడానికని కొడుక పుట్టాను. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే నేను పెళ్లి చేసుకోవాలి, అంతే కదా? అయ్యో, నీకు పెళ్లి అయిపోయిందమ్మా. నీకు అవ్వలేదు కదరా? సరే, అది నేను కూడా రోజు చాలా మంది అమ్మాయిల్ని చూస్తున్నాను. ఏం చెయ్యాలి? ఒక అమ్మాయి కూడా నా మనసుకు నచ్చలేదే. కరెక్ట్ అమ్మా. నేను ఈవేళ ఏం చెప్దాం అనుకున్నానో అదే చెప్పావు. కానీ ఇక నుంచి ఈ విధంగా రిక్వెస్ట్ చెయ్యను. ఇది నీ డైలాగా నా డైలాగా? నాది. స్టైల్ నీది కదే. నేనిప్పుడు శ్రీ సత్యసాయి వీర వెంకట సూర్యనారాయణ గారి భార్యగా చెప్తున్నాను, విను. అయ్యో, ఏంటమ్మా మీ ఆయన పేరు చెప్తున్నావు? చాలా మంది మొగుడు బతుకుండగానే పేరు పెట్టి పిలుస్తున్నారు. నేను ఆయన పోయాగే చెప్తున్నాను కదా. అయితే పర్లేదులే. ఒరే బాబు, మీ అమ్మగా చెప్తున్నాను రా. నీ మనసుకి ఎలాంటి విలేజ్ అమ్మాయి నచ్చుతుందో అలాంటి అమ్మాయినే వెతికి పట్టుకున్నాను. రేపు మనం ఆ అమ్మాయిని చూడ్డానికి కొవ్వూరు వెళ్తున్నాం, సరేనా? కొవ్వూరా? కంగారు పడకు, అంత కొవ్వు లేదు. అది నువ్వు పుట్టిన ఊరు కదమ్మా. అవును. అయితే అమ్మాయి బాగుంటది కదా. ఆగు, ఎంత మాట అన్నావురా? నేను అందంగా లేకపోతే నువ్వేలా అందంగా పుట్టావురా? మా నాన్న అందంగా ఉండేవారులే. ఆహా, ఆయన నన్నెలా కట్టుకున్నారు? కొవ్వూరులో కరెంట్ లేనప్పుడు చీకట్లో కట్టుకున్నారు. మా పెళ్లి రాత్రి కాదు, పగలే జరిగింది. మేకప్ చేసి మేనేజ్ చేసి ఉంటాం. నీ షూటింగ్ లో హీరోయిన్ లా కాదు, నేను ఒరిజినల్ బ్యూటీని. గుడ్ నైట్ అమ్మా, స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్ నా బంగారు కొండ. నీకు దండు పెడతాను, నన్ను వదిలే, నన్నేం చేయొద్దు. దొందే మీరు అంటే మీ ఇద్దరు కూతుళ్ళు అంతే, ఏమీ వినరు. అవతల పెళ్లి చూపులకు వస్తున్నారు, టిఫిన్ చేయాలి, వచ్చి సాయం చేయమంటే లోపల పేద రేప్సింగ్ చేస్తుంది. ఎందుకు దాన్ని అలా ఏడిపిస్తున్నావు? వదిలేవి దాన్ని. నిన్ను నా అక్క అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. పల్లెటూరులో పుడితే ఇలా ఉండాలా? ఏంటివి నగలు? వాట్ నగలు? వాట్ నగలు వగలు? అవతల పెళ్లి కొడుకు పెద్ద యాడ్ ఫిల్మ్ డైరెక్టర్, ఆల్సో హీరో, పైగా హైటెక్ సిటీ నుంచి స్టైల్ గా వస్తున్నాడు. నువ్వు ఎంత అందంగా డ్రెస్ చేసుకోవాలో అసలు నీకు తెలుసా? తెలీదు. ఇప్పుడు తెలుస్తుంది.
నేను ఇలాగే ఎవరికి నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకుంటా. నువ్వు ఇలాగే ఉంటే ప్రతి మగాడికి నచ్చుతావు. ఇలాగే అంటే చీరలో నేను ఎవరికి నచ్చితే అతన్నే పెళ్లి చేసుకుంటా. దానికి 10 years అవుతుంది. అవని అవని నీకేం పోయింది? అన్నేళ్ళు నేనాగద్దు. ఇప్పటికే ఊర్లో సగం మంది నాకు సైట్ కొడుతున్నారు. ఏదో అక్కవి నీకు పెళ్లి కాని అని చూస్తున్నాను. ఆ నెక్స్ట్ డే నాకు నచ్చిన మగాన్ని లేపుకొని పారిపోతా. ఆ పనేదో ఇప్పుడే చేయవే. నేను లేచిపోతే నీ జీవితం నాశనం అయిపోతుందేమో అని చూస్తున్నా. నువ్వెందుకు సర్? నేను ఈ చీర కట్టుకోబోతున్నా. ఎందుకు? ఈ 2 ఏళ్లలో నిన్ను పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ నిన్ను చూసారా? ఒళ్ళంతా కప్పుకున్నావు కదా. సూపర్ గా డ్రెస్ చేసుకున్న నాకు కదా సైట్ కొట్టారు. అందుకే ఇది నేను కప్పుకుంటాను. సరేనా? ఇదిగో చూడు, ఏదో నువ్వు నాకంటే 2 ఏళ్లు ముందుగా పెద్ద మనిషి అయ్యావు కాబట్టి నిన్ను ఓవర్టేక్ చేయలేకపోతున్నాను. ప్లీజ్ ఆ వచ్చేవాణ్ణి ఈసారైనా పెళ్లి చేసుకోమ్మా. నన్ను లైఫ్ ని ఎంజాయ్ చేయనీయమ్మా. నీ లైఫ్ లో ఏం ఎంజాయ్ చేస్తున్నావో నేను చూస్తూనే ఉన్నా. ఓసారి ఈ టెండూల్కర్ ని ప్రేమించావు, ఓసారి ఈ హృతిక్ రోషన్, ఓసారి ఈ షారుఖ్ ఖాన్ కాదు షారుఖ్ ఖాన్, ఏదో ఒక ఖాను, ఓసారి ఈ బూచోడు, ఓసారి ఈ పవన్, ఓసారి ఈ మహేష్. ఇంతమందిని ఎందుకు ప్రేమించానో తెలుసా? వాళ్లలో ఎవడో అక్కడ తగిలాడనుకో, అతన్ని కట్టుకొని హ్యాపీగా సెట్ అయిపోతా. చి, నువ్వు మరీ దారుణంగా మాట్లాడుతున్నావు. ఏంటి దారుణం? ఇదిగో చూడు, ఇప్పుడొచ్చే పెళ్లి కొడుక్కి నువ్వు నచ్చకపోతే వాణ్ణి దారిలోనే ఆపేసి నేనే పెళ్లి చేసుకుంటా. బీ కేర్ఫుల్. అలాగైనా నువ్వు సంతోషంగా ఉండు, నాకు అదే చాలు. అవును, నువ్వు సంతోషంగా ఉంటే నాకు చాలు, నేను సంతోషంగా ఉంటే నీకు చాలు. అలాగైతే ఇద్దరం ఒకే మొగుడిని కట్టుకోవాలి. నిజమే. లేరీ లేరీ, ఇద్దరం ఒకే మొగుడిని కట్టుకుందామా? జీవితాంతో ఇద్దరు కలిసి వచ్చి సంతోషంగా ఉండొచ్చు. మోహన్ చూడు, నేను నా లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలో లిస్ట్ వేసుకున్నాను. నాకు ఏ డిస్టర్బెన్స్లు ఉండకూడదు. ఫస్ట్ పుట్టు దిస్ డ్రెస్. కమ్ ఆన్ కదులు. ఏమండి, పెళ్లివారంతా వచ్చేసారా? ఇంకా రాలేదండి, మనుషులు వెళ్ళారు, తీసుకొస్తాను. తీసుకోండి. ఏమిట్రా ఇది? ఈ సంబంధమైన కుదిరి పెద్దమ్మాయి పెళ్లి కావాలని గుళ్ళో అర్చన చేయించుకొస్తున్నాను. ఓహో, మన ఊరి పెద్దరాయుడు గారు అబ్బాయికి మీ కుటుంబం మీద ఎంత ప్రేమండి? ప్రేమ మా కుటుంబం మీద కాదండి, మా రెండో అమ్మాయి మీద. పెద్ద అమ్మాయికి తొందరగా పెళ్లి చేసి పంపించేస్తే కదా రెండో అమ్మాయి మెళ్ళో తాళి కట్టచ్చు. ఓహో అదే, ఇవన్నీ ఆయనకి ఎందుకు చెప్పడం? ఊరంతా తెలిసిన సంగతే కదరా, ఆయన తెలీదు చెప్పేశాను. అది కాదు మావయ్య. మావయ్య అన్నదా 1,00,000 సార్లు చెప్పాను, అయినా నా కూతురికి ఇష్టం లేదే మావయ్య మావయ్య ఏమిటా? అది పెళ్లి కొడుకుని తీసుకురావడానికి స్టేషన్ కి నాకారే పంపించా. థ్యాంక్స్ అల్లుడు. ఇప్పుడైనా ఒప్పుకున్నావు. ఏమండి, బాబుకి అన్నం తినిపించారా? తిన్నాడు, జీర్ణం కూడా అయింది. అంత తొందరగానా? వచ్చి చూడు. ఓ ఇదేనా? సరే, తొందరగా కడిగి డ్రెస్ మార్చండి. పెళ్లి వాళ్ళు వచ్చి చూస్తే బాగుండదు. తొందరగా. ఎప్పుడు నేనే కడగాలి. అసలు నాకు వచ్చే కోపానికి నేనేం చేయాలో తెలుసా? ఏంటి బావా? షోలాపూర్ చెప్పులు అడిగావు కదా బావా, తెచ్చా. కానీ కొత్త చెప్పులు తీసుకుంటే ఫ్రెండ్షిప్ లో తేడా వస్తుందంటారు బావా. అది మాత్రం రాకూడదు, అందుకే ఇది తీసుకో. 20 పైసలా? ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను. నువ్వేమో డబ్బున్నవాడివి, పైగా మా ఇంటికి కాబోయేడివి. ఫీల్ అవ్వకూడదు కదా. ఏదో నువ్వు అంటాం తప్పితే ఎప్పటికైనా మీ చెల్లెలు ఒప్పుకోవాలిగా. ఏంట్రా ఇది? చీర కట్టుకుని మహాలక్ష్మి లాగా వస్తుందనుకుంటే మాడల్ లక్ష్మి లాగా వచ్చిందే. పేరు లక్ష్మి కాదమ్మా, మీనాక్షి. ఓ మీనాక్షి. సరిగ్గా నడు. నవ్వు. క్షమించండి, క్షమించండి, క్షమించండి. ఏం తప్పు చేశాను? కంగారు పడుతున్నా, నేను తీస్తాను. క్షమించండి, క్షమించండి. ఇందులో క్షమించమడానికి ఏముందక్క? నేనున్నాను కదా, భయపడకు. ఏదో స్లిప్ అయి పడిపోయావు, దానికి ఇంత ఫీలింగ్ ఎందుకు? సారీ, నేను మళ్ళీ కాఫీ తీసుకొస్తాను. దీనికి అపశకుని వెళ్ళిపోతారు. భయపడకమ్మా, మీ అక్క నాకు బాగా నచ్చింది. అదేలాగండి, చూసిన 2 నిమిషాల్లోనే అమ్మాయి ఎలా నచ్చింది? నాకు కాబోయే భార్య ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉంది. ఇలా కాఫీ గ్లాసులు కింద పడేయాలనుకున్నారా? అరే, ఆయనకి ఏం చూసి పిల్ల నచ్చిందో తెలుసుకోవాలి కదా.
మీ అక్క మోడర్న్ డ్రెస్ వేసుకొచ్చినా ఆ నడకలో ఆడతనం తెలిసింది. నడవలేక ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈ డ్రెస్ ఆమె ఫస్ట్ టైం వేసుకుందని తెలిసింది. కింద పడుతుంటే నేను పట్టుకున్నప్పుడు పరిచయం లేని మగాడి స్పర్శ తగిలిందన్న భయం తెలిసింది. ఇంత చిన్న విషయానికే కళ్ళలో నీళ్లు చూసినప్పుడు ఆమె మనసు ఎంత సున్నితమైనదో తెలిసింది. కింద పడేసిన గ్లాసులను వదిలేసి వెళ్లకుండా వాటిని జాగ్రత్తగా తీసిపెట్టడంతో ఆమెకున్న బాధ్యత ఎంతో తెలిసింది. క్షమించమని మాట్లాడిన 2 ముక్కల్లో ఆవిడ ఎంత మర్యాదస్తురాలో తెలిసింది. ఇదంతా నేను చెప్తుంటే మీ అక్క కాలితో ముగ్గేస్తాందే, అది చూస్తుంటే మీ అక్కకు నేను కూడా నచ్చానని తెలుస్తుంది. 2 నిమిషాల్లో ఇన్ని తెలిసాయా? సరే, అరగంటగా నన్ను చూస్తున్నారు కదా, మరి నా గురించి మీకేం తెలిసింది? మీ అక్క గంభీరమైన గౌతమిలా ఉంటే నువ్వు అల్లరి చేసే పిల్ల గోదావరి అని తెలిసింది. బాగా చెప్పావయ్యా, బాగా. అంతేకాదు మీ అక్క అంటే నీకు చాలా ఇష్టం అని తెలిసింది.